మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 3వ వచనము. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతించేటువంటి రోజుగా మనము చూస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి నామము, దేవుని యొక్క నామము గొప్ప నామము, వారు స్తుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ 1వ వచనంలో చూస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. దేవుడు రాజ్యము చేయుచున్నాడు, జనులు వణుకుచున్నారు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. సియోనులో యెహోవా మహోన్నతుడు. కాబట్టి ఇక్కడ ఉదయకాల సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క భయంకరమైనటువంటి నామము, అది రాజ్యము చేర్చినటువంటి నామము, భయంకరమైనటువంటి నామము. జనులందరూ వణుకుచున్నటువంటి వారుగా ఉన్నారు. కెరూబుల మీద ఆసీనుడిగా ఉన్నాడు, భూమి కదులుతూ ఉన్నది. రాజ్యము చేయుచున్నాడు దేవుడు, భూమి కదిలిపోయేటువంటిదిగా ఉన్నది. భయంకరమైనటువంటి నామము, భయంకరమైనటువంటి గొప్ప తండ్రి. అలాంటి నామమును ఇప్పుడు ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే, పరిశుద్ధత కలిగినటువంటి దేవుని బట్టి అలాగా దేవుని స్తుతిస్తున్నటువంటి వారుగా, ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నాడు. యెహోవా పరిశుద్ధుడు అని అంటున్నారు. యెహోవా పరిశుద్ధుడు, ఆయన నామము భయంకరమైనటువంటి నామము, గొప్ప నామము అని వారి నోటి ద్వారాగా వారు దేవుని స్తుతిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కారణము, దేవుని రాజ్యము వచ్చింది, జనులందరూ భయపడుతున్నారు. ఆయన కెరూబుల మీద ఆసీనుగా ఉన్నాడు, భూమి కదులుతూ ఉన్నది. జనులందరూ భయపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన రాజ్యము, ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన మహిమ చూసి గడగడ గడగడ వణుకుతున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, మీరు స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. నా నామము భయంకరమైనటువంటి నామము, భయంకరమైనటువంటి నామము. ఈ నామమును మీరు స్మరించాలి, ఈ నామమును గొప్ప చేయాలి, ఈ నామమును ఘనముగా మీరు గణపరిచేటువంటి వారుగా ఉండాలి అని ఇజ్రాయేల్ ప్రజలు తెలుసుకొని ఉన్నటువంటి వారుగా, వారికి తెలియజేస్తున్నటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నోట ఏ పాపము లేదు, ఏ కపటము లేదు. ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలదు? ఎవడు కూడా స్థాపించలేరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో రాయబడుతూ వచ్చింది. మన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, భయంకరమైనటువంటి గొప్ప నామము. ఆ నామంలో గడగడ గడగడ వణికిపోయేటువంటి వారముగా ఉండాలి. ఆయన రాజ్యము కింద, ఆయన రాజ్యము చేస్తూ ఉన్నప్పుడు, ఆయన రాజ్యముతో వస్తున్నప్పుడు, ఆయన ఉగ్రత దినమున వస్తున్నప్పుడు గడగడ గడగడ వణికిపోవాలి. వణికి జనులందరూ ఎవరు వణుకుతారండి? ఎవరైతే ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఇష్టానుసారమైనటువంటి బతుకుతూ ఉంటారో, వారు భయపడేటువంటి వారుగా ఉంటారు. ఎవరైతే సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉంటారో, ధైర్యంగా దేవుని కలుసుకొని దేవుని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, గణపరిచేటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆరాధించేవారుగా, స్తుతించేటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ మనము చూస్తే, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు, రాజును స్థిరపరిచి ఉన్నావు. చూడండి, భయంకరమైనటువంటి నామం అంటే అని యథార్థతను ప్రేమిస్తూ ఉంటాడు, నీతిని ప్రేమించేటువంటి దేవుడు మన దేవుడు. అందుకని భయంకరమైనటువంటి నామముగా పేరు పెట్టబడుతూ వచ్చింది. భయంకరమైనటువంటి నీ గొప్ప నామము. భయంకరము అని ఎందుకు రాయబడుతూ వచ్చిందంటే, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, పాపానికి చోటు ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఆయన యథార్థత కలిగినటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు.
కాబట్టి పాపములైనటువంటి దేవుడు కాబట్టి భయంకరమైనటువంటి నామము పేరు పెట్టబడుతూ వచ్చింది. భయంకరమైనటువంటి నామములో ఆయన నామము, ఆయన రాజ్యం అప్పుడు మనకు తెలుస్తుంది. ఆయన భయంకరమైనటువంటి నామము అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పటి వరకు కూడా తెలియదు. ఇంత భయంకరమైనటువంటి మన దేవుడు దహించు అగ్ని అప్పటి వరకు మనకు తెలియదు. ఆ దినము వరకు కూడా మనకు తెలియదు భయంకరమైనటువంటి నామము. అప్పటి వరకు కూడా తెలియదు. ఆ రాజ్యము నేటి దినాలలో, రాకడ దినాలలో ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు భయంకరమైనటువంటి నామాన్ని మనకు తెలియజేస్తూ ఉన్న నిర్లక్ష్యమైనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నాం. ఇష్టానుసరమైనటువంటి బ్రతుకుతో జీవిస్తూ ఉన్నాం. భయములైనటువంటి జీవితము, భక్తి లేనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి నామమును నిత్యము భయపడి జీవించాలి, రక్షణ కాపాడుకుంటూ ఉండాలి, కొనసాగించుకున్నటువంటి వారముగా ఉండవలసినటువంటి మనము భయపడట్లా, దేవుని నామానికి భయపడట్లా. దేవుని నామాన్ని తోలనాడేటువంటి వారముగా, దేవుని నామాన్ని ఇష్టానుసారంగా ఉచ్చరించేటువంటి వారముగా, దేవుని నామాన్ని ఇష్టానుసారంగా వాడుకునేటువంటి వారముగా ఉన్నాం. దేవుని దృష్టికి ఇది మంచిది కాదు. పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు కాబట్టి పరిశుద్ధమైనటువంటి విధానంలో మనం ఆలోచించాలి. మన దేవుడు ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన భయంకరమైనటువంటి నామమును అర్థం చేసుకుంటూ రావాలి. తర్వాత యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు. నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు, భయంకరమైనటువంటి నామము. ఇంకా రుజువు ఏమిటంటే భయంకరమైనటువంటి నామముకు నీతి న్యాయములు జరిగిస్తున్నటువంటి దేవుడు. ఆయన భయంకరమైనటువంటి న్యాయము. ఆ తీర్పు రోజు అప్పుడు తెలుస్తుంది భయంకరమైనటువంటి నామం అని. అప్పుడు తెలుస్తుంది. న్యాయపీఠం మీద అందరూ ఎదురుగా ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది భయంకరమైనటువంటి నామము. అయ్యో, రొమ్ములు కొట్టుకునేటువంటి పరిస్థితి. నీతి న్యాయములు జరిగించేటువంటి దేవుడు మన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు, భయంకరమైనటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు అని ఆ రోజు వరకు మనకు తెలియదు. నేటి దినాల్లో దేవుడు మనకు తెలియచేస్తున్నా తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాం. ప్రియ సహోదరుడు, సహోదరి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనము లోతుగా అర్థం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. భయంకరమైనటువంటి నామము అనే దానికి మనము అర్థం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. మన దేవుడిని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు. ఆయన పరిశుద్ధుడు. సాగిలపడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము సాగిలపడాలి. సాగిలపడేటువంటి అనుభవం ఉండాలి నిత్యము. మన దేవుడు భయంకరమైనటువంటి దేవుడని క్రీస్తు న్యాయపీఠం ఎదుట సాగిలపడి పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. 147వ అధ్యాయము 1వ వచనంలో యెహోవాను స్తుతించడము మంచిది, అది మనోహరము, ఒప్పిదము. మనము మన బ్రతుకు కాలములో దావీదు గారు జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతించదని అన్నట్టుగా మన బ్రతుకు కాలమంతయు రక్షించబడినటువంటి దినములు మొదలుకొని చనిపోయేంత వరకు మనము స్తుతించాలి. దేవుని పాదపీఠం ఎదుట సాగిలపడాలి. పరిశుద్ధత కలిగినటువంటి దేవుని మనము ఆరాధించే వారముగా ఉండాలి. పరిశుద్ధతను మనము ఆపాదించుకొని పరిశుద్ధతతో జీవించేటువంటి వారముగా ఆయన రాజ్యము గురించి, ఆయన ప్రభావము గురించి, ఆయన శక్తిని గురించి దినదినము ధ్యానించుకొని ఆయన రాకడకు సిద్ధముగా ఉండాలి. తర్వాత యెహోవా మన దేవుడని యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడని యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. దేవుడు చెబుతున్నాడు, ఆయన భయంకరమైనటువంటి నామమును మీరు తట్టుకోలేరు. ఆయన రాజ్యం చేర్చున్నాడు, జనులు వణికిపోచున్నారు, తట్టుకోలేరు. ప్రియ సహోదరుడు, సహోదరి, మనము దినమెల్లా దేవుని పాదపీఠం ఎదుట సాగిలపడేటువంటి వారముగా ఉండాలి. దేవుని గణపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని హెచ్చించేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతి గానములతో దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. గణపరిచే వారముగా, స్తుతించే వారముగా ఉండాలి. దేవుణ్ణి గణపరిచేటువంటి, నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. నా నామను ప్రేమించేటువంటి వారిని నేను అతను ప్రేమిస్తాను, అతని నామమును గొప్ప చేస్తాను. దావీదు గారు తన్న మాటలే కదా. కాబట్టి దేవుని నామాన్ని మనము ప్రేమించాలి. దేవుని రాజ్యమును ప్రేమించాలి. దేవుని పరిశుద్ధతను ప్రేమించాలి. భయంకరమైనటువంటి నామమునకు వణికాలి.
నిత్యము స్తుతించేటువంటి వారముగా ఉండాలి. నిత్యము భయముతో వణుకుతో రక్షణ కాపాడుకుంటున్నటువంటి వారముగా ఉండాలి. ఆయన న్యాయపీఠం ఎదుట పరిశుద్ధత కలిగినటువంటి వారముగా, సాగిలపడేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరినీ నడిపించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. భయంకరమైనటువంటి మీ గొప్ప నామమును స్తుతించే భాగ్యం మాకు ఇస్తూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. మీ రాజ్యము చేర్చున్నారు ప్రభువా. మేము కూడా ప్రభువా మీ పరిశుద్ధతను పొందుకొని నిత్యము ప్రభువా మీ పాదపీఠం మీదట సాగిలపడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ప్రభువా మేము ఆరాధించేవారముగా, మీ రాజ్యము వచ్చినప్పుడు ప్రభువా ధైర్యంతో కలుసుకోవడానికి మాకు మనసుని పుట్టిస్తురమ్మని, తెల్లవారినటువంటి ముఖములు కాకుండా, సిగ్గుమాలినటువంటి ముఖములు కాకుండా ప్రభా పరిశుద్ధత కలిగినటువంటి దేవుని మిమ్మల్ని గణపరిచి నిత్యము భయముతో వణుకుతో మా జీవితంలో కొనసాగించుకోవడానికి ప్రభా, తీర్పు దినమున ప్రభా మీ భయంకరమైనటువంటి నామము తట్టుకోలేనటువంటి నామం అది ప్రభా. మనకు అలాంటి నామములు మేము ప్రభా ఆచితూచి నడిచేటువంటి వారముగా, భయభక్తులు కలిగినటువంటి జీవితము జీవించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబంలో లోతాన్ని కార్యం జరిగించి మీరే మహిమ పొందుతున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.